ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో వైసీపీలో పార్టీలో కావచ్చు, ఇటు గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, కొద్ది రోజులుగా జరుగుతున్న ఏదైతే ఆ పనులు నిజంగా సామాన్యుల్ని నిర్ఘాంతపోయేలా ఉన్నాయి. రీసెంట్గా కడపలో ఒక వైసీపీ నాయకుడు దస్తగిరి అనేటువంటి వ్యక్తిని వైసీపీ నాయకులు చంపారు. సో దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన హస్తం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు దళిత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య డోర్ డెలివరీ విషయంలో సాక్ష్యాలు తారుమారు చేసే ఒక ప్రక్రియ జరుగుతుంది. సో ఏం జరుగుతుంది అసలు వైసీపీ పార్టీలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ గారు. కార్తీక్ గారు నమస్కారం. ఏంటి అసలు వైసీపీని ఎలా చూడొచ్చు? గొడ్డల పార్టీ అని కొంతమంది అంటూ ఉంటారు, లేదు సాక్ష్యాలు తారుమారు అంటారు, అక్రమాలు అంటారు, అరాచకాలు అంటారు. ఏంటి అసలు ఆ పార్టీ ఉద్దేశం ఏంటి? త్రాచిపాములో ఏముంటుంది విషయం, దాన్ని పెంచుకుంటే ఏమవుద్ది? కాటేసిద్ది. ఎవరిని పెంచుకున్నోను కూడా కాటేసిద్ది, ఎవరినైనా కదా. తన గుడ్డని తానే తినగల సర్పం అంటే కదా, అదే కదా దాని మీనింగ్. సో తన గుడ్డను తనే తింటది, తనని పెంచిన వాళ్ళని తనే కాటేసిద్ది, ఏదైనా చేయగలదు. అందుకనే దాని పాము అంటారు. ఇప్పుడు ఆ పాము స్వభావం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారవుతుందా అనేటువంటి అనుమానాలు చాలా క్లియర్ కట్గా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీనింగ్ ఏంటి? యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు వైసీపీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అభియోగాలు చూస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎర్రి, సైకో, రౌడీ అండ్ కరప్షన్ పార్టీగా కనపడుతుంది. ఎందుకు ఒకసారి నువ్వు చెప్పిన రెండు సంఘటనని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. కడప జిల్లాలో పెద్ద దస్తగిరి మరణం కాదు, హత్య. ముందుగా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? సాక్షి పేపరే. గంజాయి బ్యాచ్ పెద్ద దస్తగిరిని చంపేశారు, గంజాయి బ్యాచ్ వైసీపీ కార్యకర్తను చంపేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం పోలీసులు చోద్యం చూస్తున్నారా అని క్వశ్చన్ చేసింది. సరే, పోలీసులు చాలా ప్రెస్టేజ్గా కేసును తీసుకున్నారు. విచారిస్తే అసలు ఈ పెద్ద దస్తగిరిని చంపింది నిత్యానందరెడ్డి అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయం. ఆ నిత్యానందరెడ్డి ఎవరు? కడప డిప్యూటీ మేయర్, వైసీపీ కీలకమైన నాయకుడు. ఇప్పుడు ఇతని మీద ఆరోపణలు వినపడుతున్నాయి. ఇప్పటికైతే ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు అసలు ఎందుకు చంపాడు అనే కోణంలో ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు ఈ పెద్ద దస్తగిరి ఇంట్లో కొన్ని సోదాలు నిర్వహించారట. పోలీసులు అయితే ఏంటి, రెవెన్యూ శాఖ అధికారులు అయితే సంయుక్తంగా కొన్ని సోదాలు నిర్వహించారు చనిపోయిన పెద్ద దస్తగిరి ఇంట్లో. అతని ఇంట్లో 100 కోట్ల విలువైనటువంటి భూ లావాదేవీల డాక్యుమెంట్స్, సేల్ డీడ్స్ దొరికాయట. 100 కోట్ల విలువైనవి. మరి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద మేజర్గా ఎవరి పేరు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువు, వైసీపీకి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక వ్యక్తి పేరు ఉందంట. చూడు, 2004లో ఒకసారి, 2019లో ఇంకొకసారి, మొత్తంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువు పేరు ఉందంట. అంటే ఇప్పుడు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ ఏంటి అంటే ఆస్తుల పంపకాల్లో వచ్చిన గొడవలో నుంచి పెద్ద దస్తగిరిని నిత్యానందరెడ్డి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు చంపించాడు అనేటువంటిది ఒక ప్రాథమిక నిర్ధారణ. సో ఇది ఒక భాగం. ఇది వినటానికి చండాలంగా ఉంది కదా. అయితే నువ్వు అనొచ్చు, మరి వాళ్ళే చంపినప్పుడు సాక్షి పేపర్ ఎందుకు ఈ వార్తను వెలుగులో తీసుకొచ్చింది అనేది డౌట్ నీకు రావచ్చు. దీంట్లో ఒక కారణం ఉంది. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం నీకు గుర్తుందా? 2019 మార్చి 15వ తారీఖు జరిగింది. ఆ మరణించిన రోజు తొలి బ్రేకింగ్ న్యూస్ ఎవరు వేశారు? సాక్షిలో. ఏమనేశారు? హార్ట్ అటాక్, గుండెపోటుతో చనిపోయారని వేశారు. ఎందుకు? జనానికి ఒకటి ఇంజెస్ట్ చేయాలి. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎలా చనిపోయారు అంటే గుండెపోటుతో చనిపోయారు. ఆ రోజు వైఎస్ సునీత గారు తిరుగుబాటు చేసి ఆమె కూడా స్వయంగా డాక్టర్ కావటం వల్ల ఆమెకు అనుమానం వచ్చి రీపోస్ట్ మార్టం చేయమని ఆమె డిమాండ్ చేయటం వల్ల, అందరూ అప్పుడున్నది వైసీపీ గవర్నమెంట్ కాకపోవటం వల్ల రీపోస్ట్ మార్టంలో అచ్చగా తేలింది. లేకపోతే అందరూ ఏమనుకుని మర్చిపోయేవాళ్ళు? హార్ట్ అటాక్ అని మర్చిపోయేవాళ్ళు. ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో, వైఎస్ సునీత గారి కనుక ఆ రోజు క్వశ్చన్ చేసి రీపోస్ట్ మార్టం చేపించకపోయి ఉంటే అది వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని ఈ పార్టీకి మనం నమ్మేసి ఉండేవాళ్ళం, అయిపోయేది. సరే, అత్యం తేలిన తర్వాత కూడా ఆ రోజు ఏం చేశారు? నారాసు రథ చరిత్ర అని చంద్రబాబు మీద దోషిస్తారు.
తర్వాత సిబిఐ ఎంక్వైరీలు వైసీపీ నాయకుల పేర్లు బయటకు వచ్చినాయి, వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు, వేరే విషయం. కానీ వాళ్ళు ఒకదాన్ని ఇంజెస్ట్ చేయడం కోసం సాక్షి మీడియాను వాడుకుంటారు. ఇక్కడ కూడా రేపు పెద్ద దర్శగిరిని ఎవరు చంపేశారు అంటే ఒకదాన్ని ఇంజెస్ట్ చేయాలి కదా, ఒకదాన్ని జనంలో పంపించాలి కదా. అందుకోసం అని చెప్పేసి ఒక గంజాయి బ్యాచ్ చంపేసింది అన్నదాన్ని ముద్రేశారు. అంటే దాన్ని ఒక గంజాయి బ్యాచ్ మీద తోసేశారు. ఇంతగా గంజాయి బ్యాచ్ ఎవరు అంటే వైసీపీ బ్యాచ్. గంజాయి బ్యాచ్ ఈక్వల్ టు వైసీపీ బ్యాచ్గా తేల్చారు పోలీసులు. అంటే అక్కడ కర్నూలు రేంజ్ ఐజీ ఆఫీసర్ ప్రవీణ్ ఉన్నారు, కోయా ప్రవీణ్ ఉన్నారు. అంత తేలిక కాదు అతనితో విషయం, అతనితో డీలింగ్ అన్నట్టు. అతన్ని హత్య చేశారు, పోలీసులు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేశారు, పోలీసులు ఏం చేయాలో చూపించాడు. అతను ఏం చేస్తాడు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చుక్కలు చూపించిన ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు, నీకు ఎస్ఆర్ నగర్ లో ఉమేష్ చంద్ర పెద్ద బొమ్మ ఉంటది, ఉమేష్ చంద్ర. అప్పట్లో రాజశేఖర రెడ్డికి అప్పుడు ఫ్యాక్షనిస్టులు చుక్కలు చూపించాడట. ఇప్పుడు జగన్ చుక్కలు చూపిస్తున్నాడు కోయా ప్రవీణ్, వైసీపీ బ్యాచ్ చుక్కలు చూపిస్తున్నాడు. మరో ఉమేష్ చంద్ర అని చెప్పుకోవాలి. సరే, ఇదొక భాగం. ఇది వినటానికే ఇబ్బందికరంగా ఉందంటే నిన్న ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధికారం ఉన్నప్పుడు తన కారు డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అనేటువంటి ఆరోపణలు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఉన్నాయి. ఆ కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిందితుడిగా ఉన్నా సరే వైసీపీ అతన్ని ఎమ్మెల్సీగా ఉంచుకుంటూనే ఉంది, పార్టీలో ఉంచుకుంటూనే ఉంది. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారంటే ఇందాక నేను చెప్పిన, అందుకే నిర్వచనం చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా మారిపోయిందని. అతను ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నారు ఆ పార్టీలో. ఇటీవల వాళ్ళ మిస్సెస్ కూడా ఎంక్వైరీ ఎదుర్కొంటా ఉంది. అవును. అయితే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ మీద లేదా అతని మీద ఎలాంటి మచ్చ రాకుండా ఉండంటే సాక్ష్యాలు తారుమారు చేయాలి అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చి ఆ సాక్ష్యాల తారుమారులో భాగంగా ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి ఒక నలుగురిని పిలిపించి మీకు తలా 3 లక్షలు ఇస్తాం అని చెప్పి ₹1,00,000 అడ్వాన్స్గా ఇచ్చి మిగతా 2 లక్షలు కూడా ఇస్తాము, ఇది ఎక్కడైనా బయట తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాము, సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడో మీరు కూడా అలా చనిపోతారు అని బెదిరించారు అనేటువంటిది ఇప్పుడు బయటకు వచ్చిన విషయం. ఆల్రెడీ ఆ బాధితుడు కేసు పెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆనందబాబు పరారీలో ఉన్నాడు అనేటువంటిది బయట మీడియాలో నడుస్తున్న ప్రచారం. ఎంత దురదృష్టకరం అండి. నీకు సాక్ష్యాల తారుమారు గురించి చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు చెప్పాలి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి చనిపోవడం ఒక రకం, ఆ కేసులో సాక్షులుగా, నిందితుడిగా, అనుమానితుడిగా ఆ విషయాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు దాదాపు 6 చనిపోయారు. హత్య జరిగి ఇప్పటికి 7 సంవత్సరాలు ఏమవుతుంది, ఎంక్వైరీలు స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో కనిపెట్టకపోగా ఆ కేసులో 6 చంపబడ్డారు. అంటే ఒక కుటుంబంలో విషాదాన్ని కనుక్కోవడం కోసం, కారణం కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇంకొక 6 కుటుంబాల్లో విషాదం నెలకొన్న పరిస్థితి. ఎంత ఎందుకు మీరు చెప్పేదాని ప్రకారం ఇక్కడ దళిత కార్యదర్శి సుబ్రహ్మణ్యం కావచ్చు, ఏదైతే విఐపి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, ఇలాంటి వాటిని ఒక న్యాయం జరగకపోతే ప్రజల్లో విశ్వాసం ఉంటుందంటారా? విచారణ సంస్థలైనా, లేకపోతే న్యాయస్థాలైనా, లేకపోతే ఈ ప్రభుత్వాలపైన, సో కాల్డ్ ప్రభుత్వాలు? ఇప్పుడు బాధితులకు న్యాయం జరిగిద్ది అంటే నేరస్తుడు నేరం చేస్తారా? చేయరు. అమ్మో అనే భయం వస్తుంది, మమ్మల్ని నాకు పనిష్మెంట్ ఎదురవుద్ది అనుకుంటే నేరం చేయడు. కానీ నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, నా దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి, నా దగ్గర పవర్ ఉంది కాబట్టి వ్యవస్థలు నన్ను ఏమి చేయలేవు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే పదే పదే నేరాలు చేస్తారు. రిపీటెడ్ అపెండర్స్ అంటారు కదా, రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. వైసీపీ పదే పదే ఈ నేరాలు ఎలా చేయగలుగుతుంది, ఎందుకు చేయగలుగుతుంది? వాళ్ళకి వ్యవస్థల మీద నమ్మకం పోయింది. ఈ వ్యవస్థలు మమ్మల్ని ఏమీ పీకలేవు అని. ఎందుకంటే 2010-11 నుంచి వ్యవస్థలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఫైట్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పైకే సాధిస్తున్నారు, వ్యవస్థల కిందనే పడిపోతున్నారు. ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు, ఎన్ని సిబిఐ కేసులు, ఎన్ని ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంటికన్నా పీకగలుగుతున్నాయా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెన్ని నేరాలైనా చేద్దాం, నేరాలు చేసే వాళ్ళందరూ నా పార్టీలో పెట్టుకుందాం అనేటువంటి స్వభావం వచ్చింది. అంటే వ్యవస్థలు అతన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వ్యవస్థలు ఏమీ చేయలేకపోతాయేమో తప్ప ప్రజలు చేస్తారు. ఇన్నాళ్ళు నీకు వ్యవస్థలు ఎందుకు భయపడుతూ వచ్చాయి? నీ దగ్గర పవర్ ఉంది కాబట్టి భయపడుతూ వచ్చాయి. కానీ నీ దగ్గర ఎప్పుడైతే పవర్ తగ్గిపోతుందో నువ్వు ఎవరిని చూసుకొని అన్ని మేనేజ్ చేసుకోవాల్సిన, మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఇక నీకు అపాయింట్మెంట్ కూడా ఎవరు రేపటి రోజున, ఎందుకు నీ పవర్ పడిపోయినప్పుడు. ఇప్పటి వరకు నీకు కొద్ది గొప్ప ఉంది,
లాబింగ్ కెపాసిటీ ఉంది. కానీ మొన్న 11 పడిపోయింది, రేపు ఆ 11 కూడా వస్తాయా రావా అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో నేర చరిత్ర ప్రతిసారి ప్రజల ముందు ఉంటా ఉంది. కాబట్టి ఈ ప్రజలు ఎప్పుడైతే నిన్ను తిరస్కరిస్తారో, ప్రజలు ఎప్పుడైతే నిన్ను అసహించుకుంటారో, ఇన్నాళ్ళు నిన్ను కాపాడే వాళ్ళు కూడా కాపాడరు. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. సో డబ్బు ఉంది కాబట్టి అన్ని నడిచిపోతాయి అనుకుంటున్నారు, కానీ అన్నిసార్లు కాదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైతే వాళ్ళకి వ్యవస్థల మీద ఏమాత్రం భయం లేదు, గౌరవం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. సో కరుడు గట్టిన నేరస్తులు అంటారు కదా, అట్లా కరుడు గట్టి తయారైపోయారు వాళ్ళు. సరే చూడాలి ఏమన్నా ఇప్పటికైతే ప్రజలైతే వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎంత క్లారిటీ అంటే మనోజ్ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లు పడేయటం అనేది ఒక రికార్డ్, అసలు అది ఒక చరిత్ర. అది అంతగా ప్రజలు వాళ్ళ క్లారిటీలో వాళ్ళు ఉన్నారు. వ్యవస్థలు కూడా అదే క్లారిటీలోకి ఎప్పుడు వస్తాయని చూడాలి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్. సో ఇది కార్తిక్ అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.